జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని అనంత కన్వెన్షన్ హాల్లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక నవరాత్రుల ఉత్సవాలు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన వినాయక మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటీ సభ్యులకు సూచించారు. ఉత్సవాలు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన వినాయక మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటీ సభ్యులకు సూచించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు, మిలాదున్నబీ పండుగలు ఒకేసారి వస్తున్నందున జిల్లాలో ప్రతి మండలం నుండి వచ్చిన వివిధ మత పెద్దలతో పీస్ కమిటీ సభ్యులచే జిల్లా ఎస్పీ అందరి సలహాలను, సూచనలు తీసుకుని ప్రతి ఒక్కరూ సామరస్యంగా పండుగలను జరుపుకోవాలని తెలిపారు. రానున్న రోజుల్లో జరిగే పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇతర మతస్థులను గౌరవిస్తూ తమ పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు. ఇంతమంది ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ చెప్పారు. ఎక్కడైనా ఏ ప్రాంతంలో సమస్యలు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకి, అదేవిధంగా ముస్లిం మత పెద్దలకి, ప్లస్ ఎక్కువగా యూత్ వచ్చినట్టున్నారు. మీ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం చెప్తున్నాం. ముఖ్యంగా నేను చార్జ్ తీసుకుని ఒక 2 months అవుతుంది. సో నాకు మీలో చాలా మందిని కలిసేటటువంటి అవకాశం కూడా కలగలేదు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా కూడా మీ అందరినీ కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మనకి వినాయక చవితి అనేది రేపు 7వ తారీఖు ఉంది. విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఎవరెవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటిమేషన్ ఇచ్చి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు కూడా రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫు నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశం గురించి తెలిసినటువంటిదే, మనకి మత సామరస్యం ఉండి సర్వమతం సమానంగా చూస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఆ మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇంతకుముందు ఫెస్టివల్స్ లో హైదరాబాద్ సిటీలో రంజాన్ ఫెస్టివల్ కానీ, అదేవిధంగా బక్రీద్ కానీ, మిలాదున్నబీ కానీ, అదేవిధంగా వినాయక చవితి కానీ, లేకపోతే క్రిస్మస్ కానీ, ఏ ఫెస్టివల్స్ ఉన్నా కూడా మనం అందరూ కూడా మత సభ్యులందరూ కూడా, వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఈ ఫెస్టివల్స్ ని చేసుకునేటట్టుగా అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.